నిన్న ఆంధ్రజ్యోతి టచ్ చేసినటువంటి సానా సతీష్ ఈ సానా సతీష్ ఒకళ్ళా కాదా ఇది తెలియాలి. వాస్తవంగా సానా సతీష్ అనేటువంటి పేరు కాకినాడకి సీట్ ఇస్తున్నారు అంటున్నారు. గతంలో ఒక్కసారి మనం గుర్తెచ్చుకోండి, నిన్న కూడా నేను ప్రస్తావించాను, అయితే కొంత అటు ఇటు చిన్న పొరపాటు జరిగింది. ఆ రోజుల్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించి ఏదైతే ఆస్థానా అనేటువంటి అధికారి నరేంద్ర మోడీకి క్లోజు, అలోక్ వర్మ అనేటువంటి అధికారి అప్పుడు ఆస్థానాకి వ్యతిరేకం. ఈ అలోక్ వర్మ అనేటువంటి అధికారి ఎవరైతే అతనే తర్వాతన కీలకమైనటువంటి ఇష్యూ అయ్యింది. వాళ్ళిద్దరి వివాదంలో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆఫ్టర్ హీ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సిబిఐ అండ్ వన్స్ మోడీ గవర్నమెంట్ కేమ్ సెకండ్ టైమ్ త్రూ హీ హ్యాడ్ ఓన్లీ 2 months of service. He was appointed as Delhi Police Commissioner. He was in Gujarat until Modi was in Gujarat. Once Modi came to Delhi, he too came to central service. Is a సేమ్ సానా సతీష్ ఇప్పుడు ప్రజెంట్ ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ సానా సతీష్ సంబంధించి అప్పుడు వార్త ఒకటి చూద్దాం. ఢిల్లీ కోర్ట్ టుడే అంటే అప్పటి వార్త ఇది. సెంట్ హైదరాబాద్ బేస్డ్ బిజినెస్ మ్యాన్ సానా సతీష్ బాబు అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద మనీ లాండరింగ్ కేస్ ఇన్వాల్వింగ్ మీట్ ఎక్స్పోర్టర్ మొయిన్ ఖురేషీ టు జ్యుడిషియల్ కస్టడీ. ఇది మొయిన్ ఖురేషీ అనేటువంటి ఎవరైతే దేశద్రోహి ఉన్నాడో, మాంసపు అమ్మకాల ముసుగులో ఉన్నటువంటి వాడి కేసులో సానా సతీష్కి సంబంధించి అతనితో ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసులో ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. స్పెషల్ జడ్జ్ కిరణ్ బన్సాల్ సెంట్ బాబు టు జైల్ టిల్ August 23 after he was produced by the CBI in expiry of his 14-day custodial interrogation. The court also put up his bail application for arguments on August 14. The agency is probing the purported purchase of shares worth 50 lakh of a company linked to Qureshi by Babu. He was earlier called as a witness in the money laundering case, but with Friday's development, he has turned an accused. Babu was arrested on July 26 under the provisions of the Prevention of Money Laundering Act. The ED had said, adding that he was grilled for a few hours and taken into custody as he was not cooperating in the probe. It is suspected that the amount was paid as a bribe to settle a case. The Central Bureau of Investigation Special Probe Team under the then Special Director Rakesh Asthana had recommended his arrest in its own case against Qureshi and others. However, in October last year, the Alok Kumar Verma-led agency registered a case of alleged corruption against Asthana and his subordinates based on Babu's complaint. Babu alleged that he had paid a bribe to get relief in the case. On the other hand, officials close to Asthana leveled similar allegations against Verma. The matter reached the Central Vigilance Commission, which initiated an inquiry into the charges and counter charges. The CVC order dated October 23, 2018 divested Verma of his powers as CBI director under the Prevention of Corruption Act pending inquiry. Asthana was also stripped of his responsibilities. Verma was removed from the post of CBI director in January following the CVC recommendation. ఇది అప్పట్లో చివరికి ఇతను ఇచ్చినటువంటి లంచం తన కేసు నుండి తప్పించుకోవడం కోసం ఆ రోజున లంచం ఇచ్చినటువంటి కేసు కూడా చివరికి సిబిఐలో విభేదాలకు కారణమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు ద్వారా వేయబడింది. అట్లాంటి సానా సతీషేనా ఇతను? వేరే సానా సతీష్ అయితే ఖచ్చితంగా తప్పేం లేదు, ఇచ్చుకోవచ్చు. అదే సానా సతీష్ అయితే అతను సీఎం రమేష్కి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సందర్భంలో బాగా క్లోజ్ అయినటువంటి మనిషి. ఆ సానా సతీష్ చివరికి నరేంద్ర మోడీని కూడా ఇరకాటంలో పెట్టే కుట్ర పన్నినటువంటి వాడు. ఆ రోజున సుప్రీంకోర్టులో చాలా పెద్ద రచ్చ నడిచింది. సిబిఐలో నరేంద్ర మోడీ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సిబిఐ విషయంలో గొడవ పడింది కూడా అదే. సానా సతీష్ కోసం గొడవ పడ్డాడు అన్నటువంటిది కూడా నరేంద్ర మోడీతో ఆ రోజున ఉన్నట్టు కీలకమైనటువంటి విషయం. మరి అట్లాంటి సానా సతీష్ అయితే తెలుగుదేశం మనిషి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకున్నట్టు అవుతుంది. అతను కాకుండా ఏ వ్యాపారస్తుడు మామూలు పారిశ్రామికవేత్త అయితే తప్పే లేదు. జనసేనాని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.